గోటితో పోయినా గొడవలు చేయడం వెరీ సింపుల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. ఎట్టకేలకు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయితే అల్లు అర్జున్ గారి విషయం గురించి అయితే ప్రెస్ మీట్లో అయితే మాట్లాడారనమాట. అదే మన సంజయ్ థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో రేవతి గారు చనిపోయారు కదా, ఆ విషయం గురించి మీడియా మిత్రులు అయితే పవన్ కళ్యాణ్ గారిని కొన్ని ప్రశ్నలు అయితే అడిగారనమాట. ఆ ప్రశ్నల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని సమాధానాలు అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ సమాధానాలు అయితే చాలా విచిత్రంగా మరియు అందంగా చెప్పినట్టయితే అనిపించింది నాకైతే. అల్లు అర్జున్ గారి విషయం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు అయితే అసలు ఫుల్ ఫ్రీడమ్ అయితే ఇచ్చారు, బెనిఫిట్ షోలు వేసుకోమని ఇచ్చారు, అలాగే రేట్లు పెంచుకోమని ఛాన్స్ కూడా ఇచ్చారు. అంత ఫ్రీడమ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇంత వ్యతిరేకత అవ్వడం అనేది కరెక్టే అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడారనమాట. అంటే ఏ హీరో అయినా సరే రేవంత్ రెడ్డి గారికి సమానమే, అంతేగాని అల్లు అర్జున్ ఒకటి, రామ్ చరణ్ ఒకటి అనేది అయితే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారనమాట, ఒక మనిషి చనిపోతే, నీ సినిమా వల్ల ఒక మనిషి చనిపోతే తొక్కిసలాట్లో కనీసం తర్వాత రోజు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడలేదు. అసలు ఈ డబ్బు ఇస్తానన్నా, కాన్ఫిన్సేషన్స్ ఇస్తానన్నా దాని గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు. కొద్దిగా ముందుగా మాట్లాడి ఉంటే బాగుండేది అన్నట్టు, అలాగే అల్లు అర్జున్కి యాటిట్యూడ్ ఎక్కువ, అది తగ్గించుకుంటే బాగుండిద్ది అన్నట్టు కొంచెం అంటే చురక అంటించినట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. మేము హీరోలమే, మేము ఎక్కడికి వెళ్తే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎలాగ ఉండాలి ఏంటనేది ప్రతిదీ తెలుసుకొని వెళ్ళాలి. ఇప్పుడు సంధ్యా థియేటర్ సినిమా అంత పెద్ద సినిమా, బెనిఫిట్ షో, రేవంత్ రెడ్డి గారు ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చూసుకోవాలి. ఇతను కనుక, అల్లు అర్జున్ కనుక తర్వాత రోజు ఈ చనిపోయిన బాధితుల గురించి ఒక్కసారైనా మాట్లాడుంటే బాగుండేది. ఎక్కడా కూడా 10 రోజుల వరకు, అంటే ఇతని మీద కేసు పెట్టే వరకు కూడా ఎక్కడా కూడా అల్లు అర్జున్ అయితే చనిపోయిన రేవతి గారి గురించి కానీ, వాళ్ళ పిల్లోడు కిమ్స్ హాస్పిటల్లో ఉన్న దాని గురించి, హెల్త్ ఇష్యూ గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఎప్పుడైతే ఇతన్ని అరెస్ట్ చేశారో ఆ తర్వాత నుంచి అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, దాని తర్వాత ఎన్ని జరిగినాయి. సో గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. సో ఎవరు చేసిన తప్పు వాళ్ళు అనుభవించాలి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి మనిషి, ఎవరి మీద పగబట్టడు, అల్లు అర్జునే అయితే ఇలా చేస్తున్నాడు అని ఏం కాదు, అతను ఏ హీరోకైనా సరే మంచి ఫ్రీడమ్ అయితే ఇచ్చారు. అసలు అల్లు అర్జున్కి 1000 రూపాయల టికెట్ లీగల్గా ఇచ్చారనమాట ఛాన్సు, కానీ అతను దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు. అంటే కలెక్షన్లు అయితే వచ్చినాయి, కాకపోతే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, సంధ్యా థియేటర్ ఇన్సిడెంటు, ఇతను కనుక తర్వాత రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదైనా మాట్లాడి ఉంటే చాలా బాగుండేది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో ఇది పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్లో విషయాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తుంటా. మీ జయకృష్ణ.